హలో సాయి సౌమ్య కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. వీడియో చూస్తూనే అర్థమైపోయింది మీకు. ఇదండి జాజర్ కా హల్వా. ఇది 1/2 కిలో జాజర్ గడ్డ అండి. దీన్ని మంచిగా తురుముకొని పెట్టుకున్నా. ఇందులోకి కాజు వేయాలి, కానీ నా దగ్గర బాదాం ఉంది, బాదాం వేస్తున్నా, కిస్మిస్, ఇలాచీ అండి. కచ్చా పిచ్చా దంచుకోవాలా. నెయ్యి వేసుకొని వేయించుకోవాలండి. ఫస్ట్ చూడండి, నెయ్యి వేయించుకోవాలా. ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. అరకిలో కదండి, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తే చూడండి, నెయ్యి వేసాను. స్వీట్ చాలా బాగుంటుందండి. ఇది సీజన్ వైజ్గా దొరుకుతుందండి. జాజర్ క్యారెట్ లాగా బజార్లో దొరకదండి. ఇదేమో సీజన్ వైజ్గా దొరుకుతుంది జాజర్ గడ్డ. ఓకే నెయ్యి వేడైందండి. ఇందులో ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న బాదాం వేస్తున్నా అండి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి ఫస్ట్. మా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇది కొంచెం బ్రౌన్ వచ్చేలోపు కిస్మిస్ వేసేసుకోవాలి. ఎందుకంటే ముందుగా కిస్మిస్ వేసుకుంటే మాడిపోతుందండి. ఇదే నెయ్యిలో వేసేసుకోవాలండి. మంచి పచ్చి వాసన వెళ్ళే వరకు దీన్ని వేయించుకోవాలి నెయ్యిలో. నెయ్యిలో బాగా ఎగుతుంది ఇది. కొంచెం వాటర్ లాగా వస్తుంది. వాటర్ పోయింది, కానీ నెయ్యిలో ఎంత వేయించుకుంటే అంత బాగుంటుందండి. ఇది 1/2 కిలో కదా, దీనికి సరిపడేంత కచ్చా పక్క దంచుకున్న ఇలాచీ వేస్తున్నా. చూడండి, దీనిలో కలర్ కూడా వేసుకోవచ్చండి, కానీ మన ఇష్టం. నేనైతే కలర్ వేస్తలేను. నేను 1/2 కేజీ కన్నా తక్కువ షుగర్ వేస్తున్నా. చూడండి, ఇందులో పాలు వేసి ఉడికించుకోవాలండి. నీళ్ళు వేయకుండా పాలు వేసి ఉడికించుకోవాలి. ఇది సిమ్ మీద వేయించుకోవాలండి. సిమ్ పెట్టి మంట పెద్దగా పెట్టకుండా సిమ్ మీద వేయించుకోవాలి. ఇందులో మిల్క్ మేడ్ కూడా వేయచ్చండి, అందుకే నేను షుగర్ తక్కువ వేస్తున్నా. నా దగ్గర మిల్క్ మేడ్ ఉంది కాబట్టి వేస్తున్నా. మన చాయిస్ అది. చూడండి, మిల్క్ మేడ్ వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇందులో కొన్ని పాలు పోసుకొని ఉడికించుకోవాలి. ఇందులో నీరంతా పోయింది, బాగా వేగింది. ఇది 1/2 కేజీ పాలండి. అందులో 1/2 లీటర్ పాలు పోసేసేయాలి. చిక్కటివండి ఇవి.
కొంచెం మూత పెట్టేసుకుందాం. 1/2 లీటర్ పాలు పోసేసా, మూత పెట్టేసుకుందాం. సిమ్ మీదనే చేసుకోవాలండి, ఇది కుక్ చేయాలి సిమ్ మీద. చూడండి ఉడికిపోయింది. ఫస్ట్ షుగర్ వేయొద్దండి, పాలు పోసాక ఉడికాక ఇప్పుడు షుగర్ వేస్తాం. సూపర్ స్మెల్ వస్తుందండి, నెయ్యితో చేసింది, సూపర్ స్మెల్. ఒక 2 minutes పెట్టేద్దాం షుగర్ కరిగేవాళ్ళు. చూడండి వాటర్ అంత వెళ్ళి పల్లాగా తయారైంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. దించే ముందు మిల్క్ మేడ్ వేసేసుకుంటే సరే, గుమ్మలాడి హల్వా రెడీ. ఇది ఆప్షన్ అండి, ఉంటే వేయచ్చు, లేకుంటే లేదు. నా దగ్గర ఉంది మిల్క్ మేడ్ కాబట్టి నేను వేసుకుంటాను. అది రుచి ఉంటుంది, బాగా రుచి ఉంటుంది. షుగర్ కొంచెం తక్కువ వేయాలి, అప్పుడు గుమ్మలాడే జార్కా హల్వా రెడీ. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.